సోషల్ మీడియాను బేస్ చేసుకొని ఆయన ఏపీలో అధికార పార్టీ అరాచకాలను ప్రజా వ్యతిరేక విధానాలను తూర్పారపడుతూ ఉంటారు. కామెడీ టచ్ ఇప్పటి వరకు మీరు ఇస్తూ వైసీపీని తూర్పారపట్టారు. మా పార్టీ అంటూనే. మా జగన్మోహన్ రెడ్డి అంత కమిడియన్ అయితే నేను కాదు. జగన్మోహన్ రెడ్డి కమెడీ అన్న వై నాట్ 175 అన్నాడు కదా. ఖచ్చితంగా 170 సీట్లు వచ్చిన తర్వాత ఈసారి ఉంటుంది పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది. ఈసారి మామూలుగా ఉండదు వ్యవహారం. ఎందుకంత వల్లమాలిన ప్రేమ మీ అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద మీకు? మా కడప జిల్లా వాసి కదా, మా పులివెందుల పులిబిడ్డ కదా, అందుకని నాకు ప్రేమ. 30 ఏళ్ల పాటు ఏదో ముడ్డికి ఫెవికిక్ రాసి పెట్టినట్లు సీట్లో కూర్చోబెడతారా ముఖ్యమంత్రి పీటర్లో? నువ్వు మామూలు బెల్ట్ వేసుకుంటావు కదా, బెల్ట్ వేసుకున్నట్టు బెల్ట్ వేసి కట్టుకో ఉన్నాడు చైర్ని. 30 సంవత్సరాల పాటు దాన్ని తీర్చే ఉన్న కూర్చుంటాడని. ఎగ్జిట్ పోల్స్ దాదాపు మొత్తం అంతా కూడా కూటమి వైపే ఉన్నాయి. 175కు 178 స్థానాలు గెలుస్తున్నాం. నీకు తెలుసో తెలీదు. కూటమి కన్నా కూడా వైసీపీకే ఏపీలో అధికారం వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి ఆరా మస్తాన్ బల్లగుద్ది మరి ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు. మేము లెక్కించినప్పుడు ప్రెస్ మీట్ పెట్టుకుంటే ఇంకెవరు పెడతాడో? ఎంత ఇచ్చారు లెక్క? ఎంతైనా ఇచ్చాము. నువ్వు మాకు పాజిటివ్గా మాట్లాడి నీకు కూడా ఇచ్చాం కావాలంటే. ఆరా మస్తాన్ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ లో చెప్పేది ఏంది, వాడు ఒక పప్పు డెకాయిట్ మా దగ్గర డబ్బు తీసుకొని ఊరికే మాట్లాడినాడు. ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్నే ట్రాప్లో పెట్టి కోర్టు బోర్లు ఎక్కించిన నా కొడుకులు మేము. విడుదల రజనీని టార్గెట్ చేస్తూ ఏం టార్గెట్ చేశాను? చిలకలూరుపేట చిలక అనేటువంటి పదం మాట్లాడటం కరెక్టేనా? సబబేనా? ముద్దుగా పిలుచుకుంటాం, అది కూడా తప్పేనా? ఎందుకని రోజా అంటే మీరు అంతెత్తున ఎగిసిపడతారు? ఒక వీడియోలో అయితే పరిధి దాటి మాట్లాడారు. ఎందుకు ఆమె మీద అంత కక్షందుకు కట్టారు మీరు? నీకు ఒక విషయం తెలుసా? ఎవరికి తెలియదు, ఏ ఇంటర్వ్యూలో చెప్పలా. ఈ రోజు నేను చెప్తున్నా, మీ డైలీ న్యూస్ చెప్తున్నా. చెప్పండి. ఆర్కే రోజా, ఓకే, ఆర్కే రోజా మేడం పాకంలో నేను ఎక్కడే కూడా రివీల్ చేయలేదు. ఓకే, కనీసం నా వీడియోలో కూడా నేను చెప్పలా. ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ మీకు చెప్తున్నది. మేడం పాకంలో ఇది ఆన్ రికార్డ్. ఆన్ రికార్డే, ఆఫ్ రికార్డింగ్ కాదు, ఆన్ రికార్డే చెప్తున్నా. చేసుకో. సీమరాజా ఎక్కడ దొరుకుతాడో ఎప్పుడు దొరుకుతాడో గుడ్డలిప్పి నడి రోడ్డు మీద కొడతామని చెప్పి వైసీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ సవాళ్లు విసరంగా మాట్లాడుతుండగా నేనే చూశాను. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు. ఏదైనా సరే నువ్వు తెలంగాణలో ఉంటావు, నువ్వు ఏడాడో బయట దేశాలకు పోయి యాంకరింగ్లు చేసుకుంటావు. మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం. ఇప్పుడు నువ్వే అంటున్నావు నువ్వెంత త్రిట్లో ఉండవు సీమరాజా, నీకు తెలుసా అని. నాకంత దమాకు లేకుండా నేనేం పని చేయను. నేను మాత్రలు వేసుకుంటున్నా మా ఆయన తినేటియే. సోషల్ మీడియాను బేస్ చేసుకొని ఆయన ఏపీలో అధికార పార్టీ అరాచకాలను ప్రజా వ్యతిరేక విధానాలను తూర్పారపడుతూ ఉంటారు. నేను ఆ పార్టీ వాడినే, ఇది మా పార్టీనే అంటూ ఆ పార్టీలో ఉన్నటువంటి లొసుగులను బయటకు తీసుకువచ్చి కొన్ని కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నటువంటి సీమరాజాని ఇప్పుడు డయల్ న్యూస్ హాట్ సీట్లో తీసుకొచ్చి కూర్చోబెట్టాను. ఎందుకని ఆయన మా పార్టీ అంటూనే వైసీపీ వ్యతిరేక విధానాలను తూర్పారపడుతూ ఉంటారు. కొన్నిసార్లు పరిధి దాటి ఎందుకని రెచ్చిపోతూ ఉంటారు. రేపు తన భవిష్యత్తు ఏంటి అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా నిర్మోహమాటంగా చర్చిద్దాం. లెట్స్ ఇన్వైట్ మిస్టర్ సీమరాజా ఆన్ టు డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సీమరాజా గారు, వెల్కమ్ టు డయల్ న్యూస్. నమస్కారం. చాలా రీసెర్చ్ చేసి చాలా వెతికి వాళ్ళని వీళ్ళని కాంటాక్ట్ పట్టుకుని ఈ డైల్ న్యూస్ హాట్ సీట్ లో తీసుకొచ్చి మిమ్మల్ని కూర్చోబెట్టాను. ఓకే, మీకోసం చేసినటువంటి ప్రయత్నాలు కనుక సివిల్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటే ఈజీగా ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయి ఉండొచ్చు, అంత చేయాల్సి వచ్చింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ క్లారిఫై యూ సీమరాజా గారు. చెప్పండి. కామెడీ టచ్ ఇప్పటి వరకు మీరు ఇస్తూ వైసీపీని తూర్పారు పట్టారు. మా పార్టీ అంటూనే. కామెడీ ఆడున్నది. మేము కామెడీ, నేను కమెడియన్ కాదు. మా జగన్మోహన్ రెడ్డి అంత కమెడియన్ అయితే నేను కాదు. జగన్మోహన్ రెడ్డి కమెడియన్? భారీగా కమెడియనే కదా. ఎలా?
ఎట్లా అంటే 2019లో 151 సీట్లకు పైగా సునామీ సృష్టించినటువంటి నువ్వు వైఎస్ ఇప్పుడు- జగన్మోహన్ రెడ్డి నువ్వు ప్రజానాయకుడు అవుతాడు కానీ కమిడీని ఎట్లా అవుతాడు? నువ్వు ఇప్పుడు క్వశ్చన్ వేసినావు కమిడీని ఎట్టా అని ఉమ్, కదా, నేను దానికి సమాధానం చెప్తా ఇను. ఖచ్చితంగా చెప్పండి. 730 హామీలు ఇచ్చినాం ఓకే. 2019లో. తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని 16 నెలలు జైల్లో చెప్పుకోడు తిన్నాడు. షర్మిలాను రోడ్లబడిగా తిప్పి పార్టీని బలోపేతం చేసినాడు. చేసింది షర్మిల. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత తల్లికి చెల్లి కూడా ఏమైంది అందరూ చూశారు రాష్ట్రం అంతటా కూడా. ఈ పాదయాత్ర చేసే క్రమంలో మా అన్న చేసినటువంటి నటన ఏ విధంగా ఉన్నది? ఉమ్, నటన ఎట్టుండింది మా అన్న చేసింది చెప్పు, నీకు అర్థమైందా నేను చెప్పే పాయింట్? ఉమ్, నటన అయితేనేమి, ఆయన చూసే చూపు, మాట్లాడే మాట, ఆయన ఏ విధంగా హామీలు ఇచ్చినాడు, ప్రజల్ని ఏ విధంగా నమ్మిగలిగినాడు. మరి కమిడియన్ ఆయన కమిడియన్, నేను నన్ను కమిడియన్ అంటావు నువ్వా? నేను కాదు కమిడియన్, ఉమ్, పెద్ద కమిడియన్ మా అన్న, నేనేదో చిన్న కమిడియన్ని. ఓకే. నటనలో ఉన్నత స్థితికి వెళితే ఆస్కార్ అవార్డు వస్తుంది. మా అన్నకు రాలాంగా 2024లో గెలిస్తే తప్పకుండా వస్తుంది. 2019లో వచ్చినటువంటి ఆ 151 సీట్ల పైన సునామీనే ఆస్కార్ కన్నా మించింది అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకో. ఇప్పుడు అనుకోవాలా? 2024లో రేపు 4 రోజుల్లో వచ్చే రిజల్ట్ ఏదైతే ఉన్నదో దీన్ని చూస్తే 170, వై నాట్ 175 అన్నాడు కదా. ఖచ్చితంగా 170 సీట్లు వచ్చిన తర్వాత ఈసారి ఉంటుంది పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది, ఈసారి మామూలుగా ఉండదు వ్యవహారం. దాదాపు 15 ఏళ్ల క్రితం పులిరాజా అనేటువంటి పేరు తెలుగు రాష్ట్రాలని మొత్తాన్ని ఒక సునామీ సృష్టించింది. హూ ఈజ్ పులిరాజా? హోర్డింగ్ల నుంచి ఫ్లెక్సీల వరకు ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ క్వశ్చన్. అలాంటి రాజా అనేటువంటి పేరుతో సీమరాజా అని పెట్టుకున్నటువంటి మీరు మిమ్మల్ని మీరే వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా పెట్టుకున్నారు. లెట్ మీ కంప్లీట్. కార్యకర్త నుంచి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా పెట్టుకున్నారు. వైసీపీ మీకు పదవి ఇచ్చిందా, లేకపోతే వైసీపీని తూర్పార పట్టేందుకు మీకు మీరే సృష్టించుకున్నారా? మా అన్న మీద ఉండే ప్రేమ, మా వైసీపీ పార్టీ మీద ఉండేటువంటి అభిమానం, మా అన్న 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలా, రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేనా సరే రాజధాని పోలవరం కట్టాలని కంకణం కట్టుకొని నేను పనిచేసేటువంటి వ్యక్తినయ్యా. ఏ ఒక్క రూపాయి ఆశించలా. ఎవరి దగ్గర రూపాయి తీసుకున్నానని చూపి నిరూపించు నువ్వు. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి నాయకుల దగ్గర ఈడు 1 రూపాయి ఆశించినాడు. ఏమి ఆశించి పనిచేసినాను నేనంటే అన్న మీద ఉండే ప్రేమతో తప్ప నేను మిగతా నేను ఏది ఆశించేవాడిని కాదు. అన్న అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికా? అంతే. ఎందుకంత వల్లమాలిన ప్రేమ మీ అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద మీకు? అంటే రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానము, వివేకం సార్ అంటే ప్రేమ. సరే వివేకం సార్ని అది వేరే పాయింట్. ఏది ఏమైనప్పటికీ మా కడప జిల్లా వాసి కదా, మా పులివెందుల పులిబిడ్డ కదా, అందుకని నాకు ప్రేమ. మా అన్న 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటానని చెప్పినాడు కాబట్టి ఎట్లయినా సరే ఏది ఏమైనప్పటికీ 30 సంవత్సరాల పాటు ఏనే అధికారంలో ఉండాలా అనేది ఒకటే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోయినటువంటి వ్యక్తిని. అదే కోణంలోనే ముందుకు పోతా కూడా రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా. మీ ఆశయము, మీ లక్ష్యము వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, అదే మీ అన్నని 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంచటం. అంతే, నో డౌట్. నో డౌట్. కానీ మీరు ఇచ్చేటువంటి కౌంటర్లు, ఎన్కౌంటర్లు, విమర్శలు, ప్రతి విమర్శలు, వీడియోలు అయితే 3 క్షణాలు కూడా ఆయన అధికార పీఠంలో కూర్చొనిచ్చినట్లుగా ఉండవు. అంటే నేను వైసీపీ పార్టీలో నిజాల నికాసుగా మాట్లాడేటువంటి వ్యక్తిని నేనయ్యా. ఓ, అర్థమైందా? అది ఏమైనా సరే సజ్జలు మాట్లాడరు నిజాలు నిక్కచ్చిగా. ఎవరు మాట్లాడినారు? ఒకరిని చూపి మింగబెట్టేదానికి మాట్లాడతారు తప్ప ఎస్వి సుబ్బారెడ్డి మాట్లాడరు. ఎవరయ్యా ఎవరు మాట్లాడినారు? ఒక మంత్రి చెప్పు, ఒక ఎమ్మెల్యే చెప్పు, ఒక ఎమ్మెల్సీ చెప్పు, ఒక జెడ్పీటీసీ, ఒక ఎంపీటీసీ, ఒక సర్పంచ్, ఒక కార్యకర్త చెప్పు. పోని ఎవరైనా సరే మాట్లాడతారా నేను మాట్లాడినట్టు? ఇది తప్పు జరిగిందంటే ఇది తప్పు జరిగింది, ఇది మంచి జరిగిందంటే ఇది మంచిగా జరిగింది చెప్తానా లేదా? అదే నేను చెప్పేది. అది ప్రజలు నన్ను బాగా ఆశీర్వదించినారు. అంటే మీ పార్టీలో, అదే మా పార్టీలో నువ్వు ఒకడు, నువ్వు నిజాలు నికార్చిగా మాట్లాడేటువంటి వ్యక్తి సీమరాజన్న అంటారు. మరి ఇంకా దానికి నేనేం చేయను. అసలు ఏంటి ఈ థాట్ ఎలా వచ్చింది? సాధారణంగా ఎవరైనా ఒక పార్టీని టార్గెట్ చేయాలనుకుంటే ఏ కండువా వేసుకోకుండా చేస్తారు, ఏ ముద్ర వేసుకోకుండా చేస్తారు. మీరు మాత్రం వైసీపీని టార్గెట్ చేయాలనుకున్నారు. వైసీపీ కండువా ఎప్పుడు మెడలో టార్గెట్. మళ్ళా నువ్వు అది ఆడికే పోతున్నావా? టార్గెట్ కాదు ఇది. అంతేనా? టార్గెట్ అంటే స్వామి నేనేం చెప్తున్నా నువ్వేమంటావు? నేను 30 సంవత్సరాలు మా అన్న అన్నాడా లేదా? అదే 30 సంవత్సరాల అధికారంలో ఉంచడమే మీ టార్గెట్. అదే టార్గెట్, రైట్. టార్గెట్ లేదు. ఆ టార్గెట్ ప్రకారమే ఎన్ని కేసులుండి
మేము డెకాయిట్ పనులు ఎన్నన్నా చేయని, మమ్మల్ని బఫూన్ అన్ని ఏమన్నా అన్ని మేము పట్టించుకోం. నేను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా దగ్గరగా చూస్తున్నాను. ఈ కండువాకి మీరు ఇచ్చినంత ప్రాధాన్యత, ఈ కండువాకి మీరు ఇచ్చినటువంటి ఉన్నత స్థానం అవును ఆ పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి లేదు, ఆ పార్టీ మాజీ అధ్యక్షుడైనటువంటి వైఎస్ విజయలక్ష్మి గారు కూడా ఇవ్వలేదు. విజయలక్ష్మి లేదులే స్వామి, ఆమె అమెరికా పోయింది ఎలక్షన్ టైంలో. ఎందుకు వెళ్ళింది ఆమె అమెరికా? ఎందుకు వెళ్ళిందంటే ఏమి ఇట్లా షర్మిలా పోరు ఒకటి, ఇటు ఈయన పోరు ఒకటి, ఏం సచ్చాదే నడిమిద్దలా? ఏం చేస్తుంది? కూతుర్ని కాదంటాదా, కొడుకుని కాదంటాదా, ఎవరిని కాదంటాది? చివరికి కూతురు వైపే మిగిలిందిగా. మరి లాస్ట్ లో అదే మిగిలింది. మరి మా వాడు చేసిన పనులు అట్టున్నాయి, ఏం చేస్తావు? అయినా నాకైతే మా అన్న మీద ప్రేమ పోదు. ఎన్ని డెకాయిట్ పనులు చేయని అన్నంటే ప్రేమ. డెకాయిట్ పనులు చేసినటువంటి వాళ్ళని, ప్రజా వ్యతిరేక విధానాలు పాటించినటువంటి వాళ్ళని మీరు కూర్చోబెట్టాలనుకున్నప్పటికీ కూడా 30 ఏళ్ల పాటు ఏదో ముడ్డికి ఫెవికిక్ రాసి పెట్టినట్లు సీట్లో కూర్చోబెడతారా ముఖ్యమంత్రి పీఠంలో? అయ్యే పనేనా? చాలా సార్లు చెప్పినా కదా, మా వాడు కుర్చీని బెల్ట్, నువ్వు మామూలు బెల్ట్ వేసుకుంటావు కదా, బెల్ట్ వేసుకున్నట్టు బెల్ట్ వేసి కట్టుకో ఉన్నాడు చైర్ని. 30 సంవత్సరాల పాటు దాన్ని తీర్చే ఉన్న కూర్చుంటాడని. ఎగ్జిట్ పోల్స్ దాదాపు మొత్తం అంతా కూడా కూటమి వైపే ఉన్నాయి. ఒక ఆరామస్థాన్ సర్వే ఒకటి మాత్రమే, లేకపోతే ఇంకొక సర్వే మాత్రమే వైసీపీ వస్తుందని చెప్తుంది. అయినప్పటికీ ఎగ్జిట్ పోల్స్ రాకముందు కూడా మళ్ళీ 151 సీట్ల పైనే మనం గెలుస్తున్నామని చెప్పి మీ ప్రియమైన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. మీరు పొరపాటు పడినారు. 175కు 178 స్థానాలు గెలుస్తున్నాం. మీకు తెలుసో తెలీదు మరి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నవి 175. అవునయ్యా, 2 తమిళనాడులో గెలుస్తాం. కాట్పాడు ఒకటి, తిరువల్లూరు ఒకటి. తిరువళ్ళూరు, కాట్పాడి. ఎందుకు? రైల్వే లైన్ పూర్తి చేయడానికి? రైల్వే లైన్ కాదు, అవి మాకు వేరే ఉంటాయి, వ్యాపార లావాదేవీలు ఉంటాయి. చెప్పొచ్చు కదా. అవి చెప్పకూడదు, కొన్ని చెప్పొచ్చు, కొన్ని చెప్పకూడదు. మాకు నగిరి దాటిందంటే తిరువల్లూరు వస్తుంది. అర్థం నీకు తెలుసో తెలీదు మరి. ఒకసారి నువ్వు రూట్ కానీ చూసినట్టయితే రేణుగుంట టు చెన్నై పోవాలంటే వయా నగిరి బార్డర్ దాటితే తిరువల్లూరు అయిపోతే కాట్పాడి వస్తుంది. కాట్పాడి నుంచి డైరెక్ట్ పోర్టుకు పోతాయి బండ్లు. ఓకే, ఈ 2 స్థానాలు కూడా మేము గెలిచినాము అంటే మమ్మల్ని ఇంకా అడిగే నా కొడుకు ఎవడు ఉండడు. అస్సాంలో ఒకటి గెలుచాము, విజయసాయి రెడ్డి అల్లుని పెట్టాము. 178 స్థానాలు నేనంటే మావాడు గోరెంట్ల మాధవ్ ఏమంటా అంటే 122 పార్లమెంట్ స్థానాలు గెలుచామని నిన్న బాంబు పేల్చాడు. ఏం చేస్తాము చెప్పంగా. నేను ఈ మాదిరి ఆర్ఎన్ఎస్ లో కష్టపడి పనిచేయటం ఏంది, వీళ్ళు ఈ మాదిరి మమ్మల్ని నాశనం చేయటం ఏంది అనేది నాకు ఇప్పుడు ఒక రూప టెన్షన్ గానే ఉండాలి. గోరంట్ల మాధవ్కి టికెట్ ఇవ్వకపోయినా కూడా ఆయన గెలుస్తామని చెప్తున్నాడంటే చాలా పెద్ద మేధావులు ఉన్నారండి మీ పార్టీలో. మరి గోరంట్ల మాధవ్ పెద్ద మేధావే కదా, చాలా సంఘ సంస్కర్త కూడా. చాలా ప్రపంచం అంతా చూసింది కదా ఒక పార్లమెంట్ సభ్యుడు చేసినటువంటి పని. అది మా పార్టీ యొక్క గొప్పతనం. కావాలని చెప్పి హనీ ట్రాప్ చేసి ఇరికించారట. ఎవడికి అవసరము? అవసరమయ్యా? ఎవడికి అవసరము? మమ్మల్ని మా పార్టీ వాళ్ళు ఎవడన్నా ట్రాప్ లో పెట్టగలుగుతాడా? కుదరదా? అవుతుందా? ఎందుకు? ప్రజల్లోంచి పుట్టలేదా? ప్రజల్లోంచి పుట్టినా కదా. మేమే ఒకరిని ట్రాప్ చేసి ఇచ్చేసాం నా కొడుకులు. మమ్మల్ని ఎవడన్నా ట్రాప్ చేయాలంటే అవుతుంది? అది చేపకి ఈత నేర్పేయాలంటే అవుతుందా? అవుతుందా? మరి మమ్మల్ని ట్రాప్ చేసేది ఎవడయా? ఏమవసరము? వాళ్ళు ఏదన్నా ట్రాప్ చేసినా కూడా మేము పడే మనసులమేనా? ఎవడైనా మా ట్రాప్లో పడిన ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్నే ట్రాప్లో పెట్టి కోర్టు బోన్లు ఎక్కించిన నా కొడుకులు మేము. మమ్మల్ని ఏందో ఒక ట్రాప్లో పెట్టేది ఏమవసరము? లెట్స్ కమ్ టు ద స్ట్రైట్ పాయింట్. మీరు ఏ క్వశ్చన్ అని అడగండి, నేను దేనికి దడిచేది లేదు. నిజాన్ని నిక్కర్స్గా కరెక్ట్ గా ఉన్నట్లు కుండబద్దలు కొట్టినట్టు నేను చెప్తా. నువ్వు ఏది అడుగు. ఐ అప్రిషియేట్ యువర్ డే. స్కిప్ చేసేది అనేది వద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఎడిట్ కూడా చేయకూడదు. యాజ్ ఇట్ ఈస్ చేయాలి. నువ్వు యాజ్ ఇట్ ఈస్ గా ఖచ్చితంగా వేద్దాం. ఫస్ట్ ఎగ్జిట్ పోల్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఎస్పెషల్లీ ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ పైన కూటమి కన్నా కూడా వైసీపీకే ఏపీలో అధికారం వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి ఆరా మస్తాన్ బల్లగుద్ది మరి ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు. మేము లెక్కించినప్పుడు ప్రెస్ మీట్ పెట్టుకుంటే ఇంకెవరు పెడతాడో? ఎంత ఇచ్చారు లెక్క? ఎంతైనా ఇచ్చాము. నువ్వు మాకు పాజిటివ్ మాట్లాడి నీకు కూడా ఇచ్చాం కావాలంటే. అంతే. కానీ ఈడ ఒక తప్పు చెప్పినాడు. ఏం చెప్పాడు? మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రులు ఓడిపోతారో అని చెప్పినాడు. ఇది పెద్ద తప్పు. డబ్బు తీసుకోగానే నమ్మక ద్రోహం చేశాడు మాకు. అదేంటి? డబ్బు తీసుకోగానే నమ్మక ద్రోహం చేశాడు. అలా చెప్పకూడదు. ఎట్టు చెప్తావయ్యా?
నువ్వు ఓడిపోతా ఉన్నా కదా ఈడు గెలుచాడు 10,000తో 5,000తో 3,000తో 6,6093 ఓట్లు వచ్చాయి. రోజాకు 6093 ఓట్లతో గెలుచాంది అని చెప్పాలి కదా. మంత్రులందరినీ ఓడిపోతారంటే ఏంది కథ ఇది? లెక్కలిచ్చి కూడా ఏం అవసరమో మా మెడతో మేము కొట్టించుకున్నట్టున్నది ఇప్పుడు ఇక్కడ. అన్నకేమో చెప్తే ఇది చావకపోయా ఈడే అనే 2019లో బాగా చెప్పినాడు, ఇప్పుడు బాగా చెప్పినాడు. ఏమైతుందో ఏమో 4 రోజులు ఉండదు, చూద్దాం ఏంది కథ అనేది. నిజంగా మీ పార్టీ వాళ్ళే లేకపోతే మీ అన్న జగన్మోహన్ రెడ్డి ఆరామస్తాన్ని లెక్కిచ్చో దుడ్డిచ్చో కొనేసాడు అనుకుందాం. జూన్ 4న ఇక్కడ జడ్జిమెంట్ డే ఉంది కదా. అవును. మరి ఈయన చెప్పినంత మాత్రం ఫలితాలు ఏమైనా తారుమారు అయిపోతాయా? ఫలితాలు తారుమారు అవుతాయా అంటే ఇప్పుడు మా పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మనమే గెలుచాము, 175 గెలుచాము అని చెప్పి కోట్ల రూపాయలు బెట్టింగ్లు వేశారు. అర్థమైందా? అంటే మేము సంపాదించిన సొమ్ము ఉన్నది కదా, ఇసుక అక్రమంగా తోలుతుంది, ఎర్రచందనం తోలుతుంది, గంజాయి, డ్రగ్స్, రకరకాల మైనింగు ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా అవినీతికి అక్రమాలకు అడ్డాగా మా పార్టీ ఉండే. మేము సంపాదించిమి, ఇప్పుడు బెట్టింగ్లు వేసిమి. ఆ బెట్టింగ్లో ఈడు మాటలిని ఇప్పుడు రోజా గెలుచా. ఇప్పుడు నేను కూడా ఏమంటున్నా అంటే రోజా 30,000తో గెలుచాది లేబ్బా అనుకున్నా. ఈడేం చెప్తాడు, ఓడిపోతాడని చెప్తాడు. ఇప్పుడు రోజా మంది బెట్టింగ్లు వేసిన వాళ్ళందరూ నాయకు పోయినట్టే కదా. ఇప్పుడు ఆ లెక్కలన్నీ గంగలో కలిసినట్టే కదా. సరే ఆ అంటున్నా ఇంకేమన్నా సరే ఓడిపోయింది అనుకుందాం లేబ్బా, ఓడిపోయింది. ఏంది ఆ పరిస్థితి? రకరకాలుగా మాట్లాడింది తెలుగుదేశం వాళ్ళను. వాళ్ళు రేపు ఖాళీ, వాళ్ళు రేపు సైగ్గా ఉంటారా? వాళ్ళు ఎంత ఇబ్బంది పెడతారా? అవును, చెప్పకూడదు. అట్టాడు గెలుచాది పక్కా ఓడిపోతుందన్నా కూడా ఈ సీటు గెలుచాదనే చెప్పాలా. రోజాకి మాత్రమే ఈ దయ ఉంటుందా? మిగతా వాళ్ళపై కూడా దయ చూపించాలా? అందరికీ మా పార్టీ వాళ్ళు కదా. మా పార్టీ వాళ్ళకి మేము చూపుకుంటే ఇంకేమో నువ్వు చూపించావయ్యా? మా పార్టీ వాళ్ళకి మేమే చూపించుకుంటాము. మరి మా పార్టీ వాళ్ళకు మేము దయ చూపించుకుంటే పక్కన వాడు వచ్చి చూపించాడా చెప్పు? తెలుగుదేశం వాడు చూపించాడా? జనసేన వాళ్ళు చూపించారా? బీజేపీ వాళ్ళు చూపించారా? మీ వాళ్ళు మీరే కాపాడుకోవాలి చూపిస్తారు. మరి మా వాళ్ళని మేమే కాపాడుకోవాలా. పక్క పార్టీ వాడు వచ్చి మమ్మల్ని ఏం కాపాడు కదా. వీడికి లెక్కలు ఇచ్చి కూడా ఊరికే దండగా అయిపోయింది ఆరామస్థానం గారికి. ఆ సాక్షిలో కూర్చో మాట్లాడినాడు, ఇంకా కొన్ని ఛానల్లో కూర్చో మాట్లాడినాడు. రకరకాలుగా ఈడేందో లైవ్లు పెట్టి ఇష్ట ప్రకారం చేస్తాడు. ఇంకొక ఆయన ఏందో ఇంకొక సర్వే చెప్తాడు. ఇవన్నీ నమ్మబడలేదు బా. ఓటేసోడు ఎవడు చెప్తాడు నేను తెలుగుదేశానికి వేసా, నేను ఫ్యాన్కి వేసా, నేను దీనికి వేసాను అని చెప్పి చెప్తాడా? టీడీపీ నేతలంతా వాళ్ళ ఫేవర్ గా ఉండేటువంటి ఛానల్స్ లో కూర్చొని ఓటేసి వచ్చిన వాళ్ళు మొత్తం అంతా కూడా సైకిల్ కే వేసామని చెప్పామని ఏబిఎన్ షోలో పట్టాభి చెప్పారు. పట్టాభి చెప్పినాడు సైకిల్కి వేసాను. ఆయన వేస్తే సరిపోతుందా అందరూ బిల్లా? అంతేనా? ఇప్పుడు నువ్వు ఉన్నావు సార్, నువ్వు ఎవరికి వేసావు ఓటు? మాది తెలంగాణలేండి. మీ తెలంగాణ కదా, నీకు తెలీదు. ఇప్పుడు ఓటేసినోడు ఉంటాడు, ఓటేసినోడు ఇప్పుడు పక్క నేను తెలుగుదేశం అని పట్టాభి తెలుగుదేశం అని ఎవరికి తెలీదా? ఆయన తెలుగుదేశానికి కాక ఇంకెవరికి వేస్తాడయా? ఆయన వేసి వచ్చి ఆయన టీవీలో కూర్చొని నేను తెలుగుదేశానికి ఓటేసానంటే సరిపోతుందా? అట్టా ఓదు ఇది. ప్రజలందరూ కూడా బయటికి చెప్తే ఏమోలే మనం చెప్పకూడదు అని కాముగా ఉన్నారు. రేపు 4వ తేదీ చూసాం, 175 గెలుస్తాం మేము. పెరిగిన పోలింగ్ శాతాన్ని తీసుకొని అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ మహిళలంతా మాకే వేశారని చెప్పి వైసీపీ అంటుంటే కాదు మాకు వేశారని చెప్పి టీడీపీ అంటుంది. మీరు కూడా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఉండుంటారు కదా, లేదంటే వాళ్ళ కదా. అవును, నగిరిలో ప్రచారానికి కూడా పోయినా. నగిరిలో ప్రచారం కూడా చేసి వచ్చాను. రోజా గారు పిలిచారు. రోజా గారు పిలిచారు. రోజా గారు పిలిచే పోయి నగిరిలో ప్రచారం కూడా చేశాను. ఆడవాళ్ళందరూ బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతున్నారు మా పార్టీ వాళ్ళకు. చంద్రబాబు నాయుడు గారు అదేది సూపర్ 6 ఏందో చెప్పినాడు కదా, ఆ సూపర్ 6 కూడా ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. అందుకనేనా రోజా గారికి పూలాభిషేకం చేశారు. చూసినావా? ఆ వీడియో కూడా నేను నా స్టూడియోలో స్క్రీన్ మీద వేసి కూడా చేయడం జరిగింది బ్రహ్మాండంగా. అంటే ఇంకా మళ్ళా చేస్తామో చేయలేమో అని కూడా ఆ డౌట్తో కూడా చేశారు. ఓకే, బ్రహ్మాండంగా రోజా పూలు 1,50,000 ఖర్చు పెట్టింది ఆ రోజు. షామియానాలు, భోజనాలు, పూలు, మంచి మంచి కెమెరాలు తెచ్చాము. బాగా క్లోజ్అప్ షాట్లు తీసి బ్రహ్మాండంగా ఫ్రేమ్ సెట్ చేసాము ఆ రోజు. దగ్గర ఉండి చేయించా. మీరే అరేంజ్ చేసిందా? మీరేనా? అరేంజ్ చేయాలి, నేను ఎందుకు చేస్తానయ్యా, నాకేం పని. వాళ్ళన్న లెక్కలు ఇచ్చినాడు, అరేంజ్ చేశాను ఆడ కార్యకర్తలు. అసలు సీమరాజా అనేటువంటి క్యారెక్టర్ గురించి చర్చించకపోయే ముందు మీరెవరు,
మీ ప్రాంతం ఏంటి, మీ ఒరిజినల్ నేమ్ ఏంటి చెప్పండి. నా ఒరిజినల్ నేమే సీమరాజా. కాదు, ఇంకేంది, ఏదో ఉంటుంది. ఏం లేదు, నా ఒరిజినల్ నేమ్ సీమరాజా. నేను కడప జిల్లా వాసిని, ఉమ్మడి కడప జిల్లా. ఉమ్మడి కడప జిల్లా. కడప జిల్లాలో ఎక్కడ ఏంటని తెలుసుకోవచ్చా? అవి తెలుసుకుందాం, మళ్ళీ చెప్తాలే ఎప్పుడున్నా ఉంది మళ్ళీ మాట్లాడదాం. అంతే. ఎలా పుట్టింది అసలు ఈ క్యారెక్టర్? సరే, సీమరాజా అనేటువంటి క్యారెక్టర్ మీ ఒరిజినల్ నేమే. ఏందయ్యా స్వామి నువ్వు చెప్తావు, మీ ఒరిజినల్ నేమే ఒప్పుకుంటా. క్యారెక్టర్ ఏంది? డిజిటల్ మీడియాలోకి వచ్చిన తర్వాత మీ పార్టీలే తూర్పార పట్టడానికి ఒక క్యారెక్టర్ కదా. వారిని మళ్ళా మాట్లాడతావు ఏందయ్యా నువ్వు? నేను మా అన్న కోసం పనిచేసేవాడు వంటి వ్యక్తినయ్యా. వివేకం సార్ అంటే నాకు అభిమానము, రాజన్ అంటే అభిమానము. ఆ వాళ్ళిద్దరు లేరు కాబట్టి ఇప్పుడు జగనన్న మీదకి వచ్చింది ఆ అభిమానము. అన్నను 30 సంవత్సరాల పాటు నేను అధికారంలో ఉంచుకోవాలనేది అని మొదటి నుంచి చెప్తున్నా. ఇప్పుడు చెప్తా, ఇంకొక రోజు చెప్తా, ఇంకొక రోజు చెప్తా, ఎప్పుడేం చెప్తా. నాది ఇది మారదు, అంతే అంతే. నీకు దాంట్లో ఎటువంటి డౌటే అక్కర్లే. ఇప్పుడు మళ్ళీ మీ అన్నని గెలిపించుకుంటున్నారా? ఖచ్చితంగా గెలిపించుకుంటాం కదా. మళ్ళీ గెలిపించుకున్నా కూడా మళ్ళీ మీ అన్న కోసం మళ్ళీ ఇంకొక 30 సంవత్సరాలు ఇది అధికార పార్టీలో కూర్చోబెట్టడానికి మీరు ఇలాగే పోరాడుతూ ఉంటారు. తూర్పు పట్టేదంట మళ్ళా అట్టే అంటావే, అది కాదే స్వామి. నేను చెప్పేది ఏంటంటే అన్న మీద అభిమానంతో పనిచేస్తాను అంతే. నువ్వు దాంట్లో నువ్వు ఎన్ని క్వశ్చన్లు అడుగు, నా ఆన్సర్ ఇదే ఉంటది. అంతే అంతే, డౌటే లేదు దాంట్లో. ఇంత ప్రేమ ఎక్కడి నుంచి పుట్టింది? రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం ఆన్సర్ అయిపోయింది, వివేకం సార్ మీద అభిమానం ఆన్సర్ అయిపోయింది. కానీ వీళ్ళందరికన్నా కూడా మీ అన్న మీద ఉన్నటువంటి అభిమానం విపరీతంగా ఉంటది. ఎక్కడిది అసలు? ఇది ఏంటి? ఏదో ఒక సిచ్యువేషన్, ఒక ఘటన మోటివేట్ చేస్తుంది కదా మనల్ని. నేను యాక్చువల్లీ ఇండియాలో ఉండేవాడిని కాదు. ఓకే. నేను బయట అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండేవాడిని. ఓకే. జనవరి డిసెంబర్ ఆ టైంలో మా పార్టీకి కొద్దిగా డ్యామేజ్ జరిగేట్టుగా ఉండింది, మా వైసీపీ పార్టీకి. ఇంకా నేను ఎంటర్ అయితే కానీ మనం కోలుకోలేం. పార్టీని మళ్ళా తిరిగి మళ్ళా అన్నను అధికారంలో కూర్చొని పెట్టాలంటే ఇది నా కరెక్ట్ టైం అని చెప్పి ఓకే జనవరి 3వ తారీఖున ఇండియాలో దిగా. ఎవరు పిలుపుతో దిగారు? ఎవరు ఒకటి పిలిచేది బొక్క. నేను అన్న మీద అభిమానంతో స్వామి. ఓకే, స్వచ్ఛందంగా మీకు నాకు నేనే వచ్చిన. నాకు ఇవిడో ఏదో టికెట్లు ఇచ్చానో లేకంటే ఇంకొకటి ఇచ్చానో నేను రాలా. నేనే 40,000 రూపాయల టికెట్ ఖర్చు పెట్టుకొని వచ్చా. ఆంధ్రాకు వచ్చి ఆంధ్రాలో అడుగుపెట్టి ఆ రోజు నుంచి ఈ రోజుకి ఏ ఒక్క రోజు కూడా నా ఈ పోరాటం ఆగకుండా ప్రతిరోజు మా పార్టీకి యాడ్ డ్యామేజ్ జరుగుతూ ఉంటే ఆడ నా గలం ఇప్పి అన్నకు సపోర్ట్గా నేను పనిచేస్తా ఉన్నా. ఏ ఒక్కడి దగ్గర అడిగి కనుక్కోను. సరే, వైసీపీ కోసం మీరు పనిచేస్తున్నారు, ఓకే. ఎవరు పిలిచినా పిలవకపోయినా మీరే 40,000 రూపాయల సొంత టికెట్ పెట్టుకొని ఖర్చు పెట్టుకొని వచ్చారు, ఓకే. పదవి ఎవరిచ్చారు? ఆ లెటర్ హెడ్ మీకెవరిచ్చారు? పదవి నాకేం పని, నాకు నేనే సృష్టించుకుంటా. పదవి ఒకరితో ఏం పని నాకు, అంతే. ఒకరితో ఏం పని అయ్యా. ఇప్పుడు నువ్వు చెడ్డ చేయాలంటే నువ్వు ఒకరిని అడగాలి స్వామి. ఇప్పుడు నువ్వు నాకు చెడ్డ చేస్తున్నావు, నువ్వు ఎవరు నన్ను అడగాల. సీమరాజు అనే వాడు ఏడుంటాడు, వాడి పని ఏంది, వాడి కథ ఏంది, వాడు ఏడ తిరుగుతాడు, ఏడికి పోతాడు, వాడు ఏం చేస్తాడు, ఏడ తింటాడు, ఏంది అన్ని అడగాలనా లేదా? నువ్వు అడగాలి కదా. అదే నువ్వు మంచి నాకు చేయాలంటే నువ్వు ఏడన్నా మంచి చేయొచ్చు, అవునా కదా? అవును. అది ఏ రూపంగా అయినా కానీ, ఒక ఫోన్ చేసి మాట్లాడటమో, లేదు ఒక వీడియో బయట పెట్టి నాకు పంపించటమో. మంచి చేయాలనుకుంటే, మంచి చేయాలని నీలో ఉంటే ఏడు కూర్చోనైనా మంచి చేయొచ్చు. నేను ఏడు కూర్చోనైనా మంచి చేస్తానే ఉన్నా కదా మా అన్నకు. ఏడన్నా కూడా ఏ రోజు కూడా అన్నకు డ్యామేజ్ చేయలే నేను. అద్భుతమైనటువంటి మంచి జరుగుతుంది. మరి మామూలు మంచిగా మరి నేను ఎక్కడ కూర్చో ఉన్నా కూడా నేను అన్నకు మంచి చేసేవాడినే తప్ప అన్నకు చెడు చేసేవాడిని అయితే కాదు, చేయను కూడా, నాకు అవసరం కూడా లేదు. మీరు చేస్తున్నటువంటి మంచి ఏ స్థాయిలో వైసీపీ దగ్గర ఉందో మీకు తెలుసా? ఏమి మీరు చేస్తున్న మంచి ఏ స్థాయిలో ఉన్నది? చాలా ఎలాగైనా సరే మిమ్మల్ని కనిపెట్టుకోవాలని, ఎలాగైనా సరే మిమ్మల్ని సత్కరించుకోవాలని, ఎలాగైనా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకోవాలనేటువంటి ఆ తాపత్రయం కనిపిస్తోంది వైసీపీలో, వైసీపీ అభిమానుల్లో, వైసీపీ హార్డ్ కోర్ సానుభూతి పరుల్లో. 2024లో ఒక భారీ గ్రాండ్ మీటింగ్ ఒకటి పెడతా, సక్సెస్ మీట్. ఓకే, గెలిచిన తర్వాత. అర్థమైందా? ఎక్కడో విజయవాడో లేకంటే తిరుపతో లేకంటే ఇంకొకసాటో వైజాగ్లో 9వ తేదీ ప్రమాణ స్వీకారం ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద, 11వ తేదీ నేను ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద నా అభిమానులతో మీటింగ్ పెడతా. ఏమవుతుంది? అందరినీ కలుస్తాం మేము. సో వైజాగ్లో ఖచ్చితంగా మీ అన్న ప్రమాణ స్వీకారానికి వెళ్తారా? తప్పకుండా పోతా. ఎందుకు పోను? 4వ తేదీ సాయంత్రం బయలుదేరతా. ఎందుకని అంత ముందుగా? హోటళ్ళు మంచి చెడ్డ వచ్చిన వాళ్ళ వసతులు అన్నీ చూసుకోవద్దా? మాకేం పనులు ఉండవా? ఏం పనులు ఉండవా? అది కూడా ఎవరన్నా పిలవాలా, ఎవరన్నా పురమాయించాలా? స్వచ్ఛందంగా పోతా.
స్వచ్ఛందంగా పోయి 10 హోటళ్ళు బుక్ చేస్తా, 10 హోటళ్ళు బుక్ చేస్తా, 1000 మందికి భోజనాలు బుక్ చేస్తా, ఏమవుతుంది? ఓకే, దీనికంతా డబ్బు ఎవరిస్తారు? డబ్బు నేనే ఒకటిచ్చేది. నాకు ఇప్పుడు ఎవడిచ్చాడు? నాకు ఎవడిచ్చాడయ్యా ఇప్పుడు? అంటే ఇంతకు ముందు ఏం చేసుంటే మీకు ఆ స్థాయిలో డబ్బు ఉండాలి? నేను చెప్తున్నా బయట దేశాల్లో ఉన్నాను. ఏం చేశారు బయట దేశాల్లో? ఏదో ఒకటి చేస్తా, ఎన్ని చెప్తారా నీకు? ఏం చేశారు? ఇంకా ఎన్నో చేసి ఉంటారా? ఇన్ని నీకు చెప్పి ఆయన మా బతికెత్తు బయట పెట్టుకోమంటావు ఏంది? అంటే చెప్పుకోదగ్గ పనులు కాదు, చెప్పుకోదగ్గ పనులు కాదనుకో, లేకంటే ఇంకొకటి అనుకో. ఏదో మాకున్నది, ఏదో మా శక్తి గల్లా కాడికి మేము చేయగలుగుతాము. మా జగనన్నంత చేయలేకపోయినా ఏదో 10 మందికి అయితే చూసుకోగలుగుతాం. ఎందుకు మిగతా ఏ ప్రభుత్వం చేయనంత పనులు మేం చేశాము, ఏ ప్రభుత్వం పేదల్ని చూసుకోనంతగా మేం చూసుకున్నాము అని చెప్పి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా. మీ అన్న చేయనటువంటి పనులు ఏంటి? అన్ని చేశారుగా. చేసినామనే కదా నేను చెప్తాంది. రేపు అవే పనులు 2024లో కూడా మళ్ళీ తీసుకొచ్చి అధికారాన్ని కట్టబెడతాయా? ఖచ్చితంగా కట్టబెడతాయి. అంటే ఇప్పుడు నీకు అర్థం కావడంలే, అంటే నీకు ఏం పనులు చేయలేదని నాకు నువ్వు అడిగితే నేను చెప్తా దానికి. మీరు ఏ పనులు చేసినారు అనేది అడుగు. అదే అడుగుతున్నారు, ఏం పనులు చేయలేదనేది అడుగు, చెప్తా. ఓకే, ముందు మీరు చేయని పనులు చెప్పండి ఒకసారి. ఏ మీ 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 అన్న కానీ మీ పార్టీ కానీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండి 2019 నుంచి 2024 వరకు ఫస్ట్ మీరు చేసిన పనులు స్టార్ట్ చేయండి. ఏం చేయలేదనే కదా చెప్తాంది. 730 హామీలు ఇచ్చినాము, దాంట్లో 3 గంటలు నెరవేర్చలా. అమ్మ ఒడి ఇచ్చామని చెప్పి మీ సోదరుడు జగన్మోహన్ రెడ్డి చెప్తారు. ఇన్ని మా ఓడికి దమాక్ పని చేయదు. నేను చెప్పేది ఏంది, అందుకే లండన్ పోయి లండన్ మాత్రలు వేసుకుంటాడు. నేను కూడా అయ్యే వేసుకుంటా. ఇంకా ఆవిడ చూపించానా? ఈ కూడా మా పార్టీ రంగే ఉండాలా. టాబ్లెట్లు కూడా అయ్యా ఏమున్నాయలేవా? స్పెషల్ గా తయారు చేయించుకుంటారా? లండన్ నుంచి స్పెషల్ గా వస్తాయి. ఎందుకు ఆ టాబ్లెట్లు ఎందుకు? అవి ఎందుకంటే మా మత్స్యమతం బాగాలేనప్పుడు 1 అర వేసుకుంటాం. ఈ 6 మాత్రలు వేసుకున్నాయి. ఇప్పుడు ఉన్నాయి కొన్ని. అన్న ఎలా ఉన్నాడు, తమ్ముడు అలా ఉన్నాడు అని చెప్తున్నారు. అంతే మరి. చెప్తే తమ్ముడు ఎలా ఉన్నాడు, అన్న అలానే ఉన్నాడు. అన్న అట్టున్నాడు, తమ్ముడు అట్నే ఉంటాడు. మీరు ఇద్దరు ఇలాగే ఉంటారా, లేకపోతే పార్టీలో అందరూ అలాగే ఉంటారా? మేమిద్దరం ఎట్టుంటాం. మేమిద్దరం మేమిద్దరు ఉంటాం. పార్టీలో ఉండే వాళ్ళంతా బాగానే ఉంటారు, ఇబ్బందులు. కానీ బాగున్నా కూడా మరి ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం మీకు గెలిచే పరిస్థితి లేదంటున్నారు. ఎవరు? మిగతా వాళ్ళందరూ కూడా. వాళ్ళు అంటారు యా స్వామి లచ్చి అంటారు. వాళ్ళతో మాకేం పని? మేము 175 గెలుచాము. 175 ఆంధ్రాలో, 2 తమిళనాడు, 1 అస్సాం. ఏందంటే ఇప్పుడు తమిళనాడులో 2 స్థానాలు గెలుస్తామని మీరు చెప్పారు. రోజానే ఫండింగ్ చేసింది తెలిసినా నీకు? అవునా? ఆర్కే రోజానే కాట్పాడి తెరవల వరకు ఫండింగ్ చేసింది. ఓకే, సల్వామన్ చూసుకున్నాడు ఆ 2 కాన్స్టిట్యున్సీలు. అక్కడ వాళ్ళు కంటెస్ట్ చేసింది వేరే పార్టీ మీద, మీ పార్టీ మీద. ఆ పార్టీ మీదనే స్వామి. అసలు వార్తల్లో ఎక్కడ లేదు కదా. వార్తల్లో అవన్నీ ఉండవు. అవన్నీ ఉంటాయి ఏందే వార్తల్లో? వార్తల్లో అవన్నీ ఇన్నర్ లోపల జరుగుతూ ఉంటాయి, జరిగేటి జరుగుతూ ఉంటాయి. అవన్నీ మీరు ఆడకూడదు, నేను చెప్పకూడదు. ఇంకా రైట్, జోక్స్ అపార్ట్, లెట్స్ కమ్ టు ద సీరియస్ డిస్కషన్. ఇబ్బంది లేదు, నేను వారని పాసుకోవాలి. నువ్వేం అడుగుతావు అడుగు, బాగా నేను చెప్పకుంటే కదా. వైసీపీ కండువా వేసుకొని వైసీపీ విధానాలని డిజిటల్ ప్లాట్ఫామ్ వేదికగా అసలు చీల్చి టండాడేస్తున్నారు. ఏంటి మీ ధైర్యం, మీ వెనుక? ధైర్యం ఏముండదు. నిజాలు కరెక్ట్గా, నిజాలు నిర్భయంగా మాట్లాడేవాడికి ధైర్యం ఎందుకయ్యా? తప్పు చేసినానా? నేను తప్పు చేసినానా? నేను తప్పుడు మాట మాట్లాడినానా? నేను ఎవరినైనా సరే కించపరిచినానా? ఏది జరిగిందో అది వాస్తవాలు. నేను మాట్లాడిన మాట వాస్తవం కాదా? అవునా కదా? మరి నాకెందుకు భయము? దేనికి భయపడాలా? సచ్చినా ఒకటే రోజే, బతికినా ఒకటే రోజే. ఏం కాదు, ఏమవుతుంది? ఓకే, మీరు మాట్లాడిన దాని ప్రకారమే ఎవరినైనా కించపరిచారా అనేటువంటి క్వశ్చన్ దగ్గర స్టిక్ ఆన్ అవుదాం. నేను మీ ముందు 3 సంఘటనలు, 3 ఉదాహరణలు పెడతాను సీమరాజా. చెప్పు. దానికి మీరు నిర్ద్వందంగా, నిర్మోహమాటంగా చెప్పు. ఓకేనా? చెప్పు. ఇటీవల వైసీపీకి సపోర్ట్ చేసినటువంటి యాంకర్ శ్యామల పైన మీరు చాలా అసభ్య పదజాలం వాడారు. 5 ఏళ్ల క్రితం ఒక హోటల్ $12,000 అంటూ ఒక ఎపిసోడ్ మాట్లాడారు. రెండవది, ఒక మహిళని చూడకుండా ఒక మంత్రిని చిలకలూరుపేట చిలక అంటూ విడుదల రజనీని మాట్లాడారు. ముద్దుగా పెట్టుకున్నాము. మూడవది, రోజా పైన అయితే అసలు చెప్పడానికి అవసరం లేదు. మీ పార్టీలు ఏదన్నా ఉండొచ్చు, ఎజెండా ఏదన్నా ఉండొచ్చు, ఒక మహిళని ఇంత దారుణంగా అవమానిస్తూ అవసరం అంటారా? 1 కాదు, 3 చెప్తా. నువ్వు ఆన్సర్, నువ్వు క్వశ్చన్ వేసావు, నేను ఆన్సర్ చెప్తా. ప్లీజ్. ప్లీజ్. పిఠాపురం పోయింది ఎవరు?
ఎవరు చెప్పు, నువ్వు ఇప్పుడు దాకా చెప్పినావు కదా, ఎవరు ఆ పేరు నేను నా నోటితో నేను చెప్పనులే. పిఠాపురం పోయినటువంటి మనిషి నీ పార్టీ ఏజెండా, మా పార్టీ ఓకే, మా పార్టీ ఏజెండా ఏందనేది నువ్వు చెప్పాలా. వాళ్ళ పార్టీ ఏజెండాలు వాళ్ళు చెప్తారు, కూటమి వాళ్ళు మాట్లాడుకుంటారు, నీకు సంబంధం లే కదా. నువ్వు ఆంధ్రాకి సంబంధించిన దానివే, నువ్వు ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తివే, నేను అడిగిన దానికే చెప్పు. నువ్వు ఆంధ్రాకి సంబంధించిన మనిషివే కాదా? నువ్వు ఆంధ్రాలో ఏ విధంగా పరిస్థితులు జరుగుతున్నాయనేది నీకు తెలుసా తెలీదా? రోడ్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసా? ఏ విధంగా అభివృద్ధి జరిగిందో తెలుసా? ఎన్ని హామీలు ఇచ్చి ఎన్ని నెరవేర్చినామో తెలుసా? తెలియనప్పుడు నువ్వు ఎందుకు పోయి మాట్లాడాలా? డబ్బు ఇచ్చితే ఏమైనా మాట్లాడతావా? ఓకే, మీరు మాట్లాడుతున్న శ్యామల గారి గురించి. నేను నా నోటితో ఆ మాట చెప్పనని చెప్పినా కదా. ఓకే, రైట్. ఓకే, నువ్వు డబ్బులు ఇచ్చితే ఏమైనా చేస్తావా? పాయింట్ నెంబర్ 1. ఓకే, పాయింట్ నెంబర్ 2, నీకు వాస్తవాలు ఏంది అవాస్తవాలు ఏంది తెలుసుకొని నువ్వు మాట్లాడుంటే హ్యాట్స్ ఆఫ్. పాయింట్ నెంబర్ 3, నీ పార్టీ ఎజెండా ఏందో నీకు తెలీదు, నీకు డబ్బులు ఇచ్చినారు, నీ మొగుడు ₹1,00,00,000 స్కామ్లో ఇరుక్కొని ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి కొద్దిగా డబ్బులు ఇచ్చి ఒక ఫ్లాటు ఒక కారు ఇచ్చినాడు అని చెప్పి మీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడితే మా పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని మాట్లాడినటువంటి మాట వాస్తవం. నేనేం మాట్లాడలేదు, నేను అది ఇది అనలేదే, మాట్లాడానని చెప్తున్నా. ఓకే, మాట్లాడాననే చెప్తున్నా. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు. ఏదైనా సరే నువ్వు తెలంగాణలో ఉంటావు, నువ్వు ఏడాడో బయట దేశాలకు పోయి యాంకరింగ్లు చేసుకుంటావు, నీకు ఆడ వాస్తవాలు తెలీదు. ఆడ పోటీ చేస్తాను ఎవరు? పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన గెలుస్తాడా ఓడిపోతాడా అనే విషయం పక్కన పెడదాం. ఓకే, గ్రౌండ్ రియాలిటీ ఏంది? ఆడ నువ్వు మన పార్టీ ఏమి చేసింది, మన పార్టీ చేసినటువంటి అక్రమాలు అరాచకాలు అవినీతి ఏంది తెలుసుకొని మాట్లాడు అని చెప్పిన. డబ్బులు ఇచ్చితే ఏదైనా మాట్లాడటం సరికాదు అని చెప్పిన మాట వాస్తవం. ఓకే, అది నేనేం మాట్లాడలేదని చెప్పలేదా? మాట్లాడాననే చెప్తున్నా. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు అని చెప్పా. మీరు కావాలంటే మీరు రివీల్ చేసి చూసుకోండి. కాస్త వ్యతిరేక గళం వినిపించింది కాబట్టి శ్యామల మీద ఆ స్థాయిలో రెచ్చిపోవటము, ఆ స్థాయిలో నిందలు వేయటము కరెక్ట్ అనుకుంటున్నారా? అయ్యా, నిందలు వేయటం కాదు, నువ్వు మళ్ళా నిందలు అంటావు. నేను ఏమంటానంటే వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే ఎవడు ఏం మాట్లాడడు. నేను మాట్లాడను, ప్రతిపక్షాల వాళ్ళు మాట్లాడరు, జనసేన వాళ్ళు మాట్లాడరు, టీడీపీ వాళ్ళు మాట్లాడరు, బీజేపీ వాళ్ళు మాట్లాడరు, ఎవడు మాట్లాడరు. తెలుసుకోకుండా ఊరికే నీ ఇష్టానుసారంగా నువ్వు వచ్చి నువ్వు మాట్లాడుతూ ఉన్నావంటే ఎవడైనా ఎందుకు విమర్శలు చేయడు? నీ వెనకలు ఎంత ఉన్నది ఎవడికి తెలీదా? నీ మొగుడిది ఎంత ఉన్నది ఎవడికి తెలీదా? అందరికీ తెలిసిందే కదా, ఓపెన్ బుక్కే కదా, పబ్లిక్ డొమైన్ లో ఉండవు కదా నువ్వు. ఆ మాత్రం సెన్స్ లేకుండా నీ ఇష్ట ప్రకారం వాళ్ళు ఎవరో పేపర్ రాయించారని ఇది చేశారని చెప్పి నువ్వు మాట్లాడితే ఏడవుతుంది అది? కదండి. అమ్మాయి భర్త గురించి పోలీస్ కేసులు అయ్యాయి, చీటింగ్ కేసులకు సంబంధించి కాస్త రక్కస్ అనే విషయం అందరికీ తెలుసు. అవును, నాకు తెలిసి శ్యామల మీద అలాంటి ఆరోపణలు ఏమీ లేవు, అసలు బ్రహ్మాండంగా ఉన్నాయి. నేను ఒక నెంబర్ ఇస్తాను నీకు, US లో ఉంటారు వాళ్ళు, ఫోన్ చేసి అడిగి కనుక్కో. నా నోటితో నేను చెప్పను కూడా. నాకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు కాబట్టి నేను మాట్లాడను. ఎంతవరకు నేను ఎప్పుడు కూడా అండి బార్డర్ దాటను విజయ్ గారు. నేను ఎంతవరకు మాట్లాడాలనో అంతవరకే మాట్లాడతా. దాన్ని మించి నేను పరిధి దాటి మాట్లాడే వ్యక్తిని కాదు, మాట్లాడను కూడా. ఓకే, అది ఎవరైనా సరే. మరి విడుదల రజనీని టార్గెట్ చేస్తూ ఏం టార్గెట్ చేశాను? చిలకలూరుపేట చిలక అనేటువంటి పదం మాట్లాడటం కరెక్టేనా? సబబేనా? ముద్దుగా పిలుచుకుంటాం, అది కూడా తప్పేనా? అంటే చిలకలూరుపేట చిలకమ్మ అనేది కూడా తప్ప? అది చిలకమ్మ అంటే ఓకే, మరి చిలక అంటే దాంట్లో తప్పే ఉండదు, చిలకమ్మ కూడా అంటాం. మరి విడుదల రజనమ్మ అని పిలుచారే చిలకలూరుపేటలో అందరూ, మరి మేము అదంటే తప్పైందా మీకు? అయిందా? అంత ఆప్యాయంగా పిలుచుకున్నా కూడా ఆమె చిలకలూరుపేట వదిలి గుంటూరుకు రావాల్సి వచ్చింది కదా. మరి చేసినటువంటి అవినీతి అక్రమాలు ఆ విధంగా ఉన్నాయి. మరేం చేస్తాం? దానికి ఏం చెప్తామంగా? మేమేమన్నా చేయమన్నావా? మేము అవినీతి చేయమన్నావా? మేము అక్రమాలు చేయమన్నావా? మేము మైనింగ్లు చేయమన్నావా? మేము భూ కబ్జాలు చేయమన్నావా? SC ST భూములు లాక్కోమని చెప్పినావా? ఏం చెప్పినావు? ఒకవేళ మీరు చెప్పిన దాని ప్రకారం ఇన్నే గనక విడుదల రజనీ చేసి ఉండుంటే చేసిందనే కదా అధినేత జగన్మోహన్ చేసిందనే కదా గుంటూరు పంపించింది. సస్పెండ్ చేసేవాళ్ళు కదా. సస్పెండ్ ఎవడు చేశాడు? చంపి డోర్ డెలివరీలు చేస్తేనే సస్పెండ్ చేయలే. ఇంకేందంట? చంపి డోర్ డెలివరీ చేసినాడు ఎమ్మెల్సీ అనంతబాబు మా పార్టీలో, వాడినే సస్పెండ్ చేయలేదు. ఇంకేమి చేస్తారు సస్పెండ్? భూములు లాక్కునే దానికి, అక్రమాలు అవినీతి మైనింగ్ చేసిన దానికి సస్పెండ్ చేస్తారా?
ఇదేం తెలుగుదేశం పార్టీయా? అంటే చిలకలూరుపేట నుంచి ఆమెను గుంటూరు పంపించేస్తే ఒకవేళ నిజంగా ఆమె ఇన్ని అక్రమాలు చేసి ఉంటే గుంటూరు ప్రజలు గుండెలో పెట్టుకుంటారా? కానీ మరి పెట్టుకొని ఆడ గెలుస్తుంది కదా, ఇప్పుడు గెలుస్తుందా? ఖచ్చితంగా గెలుస్తుంది. ఆరాం మస్తాన్ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ లో ఇప్పుడుదాకా చెప్పేది ఏంది, వాడు ఒక బఫూన్ డెకాయిట్ మా దగ్గర డబ్బు తీసుకొని ఊరికే మాట్లాడినాడు. మా పార్టీ మా మనసుల కాడ సర్వే, మా మంత్రులే వాళ్ళు మంత్రివర్గంలో ఉన్నారు, వాళ్ళు మంత్రులుగా పనిచేశారు, జగనన్న క్యాబినెట్ లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా గెలవరని చెప్తాడు. ఇంకోటి సర్వే ఏమి నమ్మాలా? ఏమి నమ్ముతాము? అంటే మంత్రులే గెలవకుంటే ఇక శాసనసభ్యులు మాట ఇవన్నీ బాగలేదులే వాడు చెప్పేది అంతా స్వామి, అంతా స్క్రాప్ కినేది. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఏ సర్వేలు అనుకూలంగా అయితే చెప్పాలని చెప్పినప్పటికీ కూడా చివరిలో వాళ్ళు దోకా ఇచ్చారా, హ్యాండ్ ఇచ్చారా? ఎవరు? ఆరాం మస్తాన్ ఇచ్చిందే కదా అది. ఇప్పుడు ఆరాం మస్తాన్ గారు మంత్రులు గెలిచాడు అని చెప్తారు, ఇది బాధ కదా. మంత్రులు ఎందుకు గెలిచరు? ఏంది నువ్వు మాట్లాడేది? గెలవరా? ఎందుకు గెలవలేరు అంటున్నా, ఎందుకు గెలవరు అంతే. మంత్రులు ఖచ్చితంగా గెలుస్తారు, ఏమి చేసైనా కూడా. అలాంటి పలాస తప్ప. అలాంటి మంత్రి అంబటి రాంబాబే ప్రెస్ మీట్ పెట్టి ఈసీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించింది, పోలీసులు అసలు మాకేది మాత్రం సపోర్ట్ చేయలేదు అని చెప్పి అన్నారు. అలాంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఎలక్షన్లు అసలు ప్రశాంతత వాతావరణంలో జరుగుతాయో లేదో అన్నారు. అన్నట్టుగానే నర్సరావుపేట, పల్నాడులో ఏ విధంగా పేటరేగిపోయారో, ఏ విధంగా ఘర్షణలు ఉన్నాయో కనిపించింది కదా. అంటే పోలీసు వాళ్ళు 5 ఏళ్ళు ఎవరు మాట అన్నారో, 5 సంవత్సరాల పాటు పోలీసు వ్యవస్థ, పోలీసులు ఎవరి మాట విని కేసులు కట్టారు. అధికారంలో ఎవరుంటే వాళ్ళ మాటలు వింటారు ఖచ్చితంగా. అంటే గతంలో ఇటు జరిగింది ఎప్పుడైనా? గత ప్రభుత్వంలో ఈ విధంగా పోలీసులు ఒక పార్టీకే కొమ్ము కాసి పనిచేయటం చూసినారా? అధికారంలో ఎవరుంటే వాళ్ళు ఖచ్చితంగా ఒత్తాసుగానే ఉంటారు కదా. పోలీసులు ఒత్తాసుగా మాకున్నంత ఒత్తాసుగా ఏ ప్రభుత్వానికి ఉండరు. అంత తాయిలాలు ఇస్తారా? అంత తాయిలాలు ఇస్తాము, లేదంటే తోగలు కత్తిరిస్తాము, వాళ్ళకి తెలుసు, వాళ్ళకే తెలుస్తుంది అది. ఓకే, శ్యామలాని టార్గెట్ చేశారు, దానికి ఒక కారణం చెప్పారు. విడుదల రజనీని టార్గెట్ చేశారు, దానికి ఒక కారణం చెప్పారు. దాంతో నేను ఏకీభవిస్తానా లేకపోతే ప్రేక్షకులు ఏకీభవిస్తారనేటువంటి వేరు విషయం. కానీ సీమరాజా గారు, ఎందుకని రోజా అంటే మీరు అంతెత్తున ఎగిసి పడతారు? ఒక వీడియోలో అయితే పరిధి దాటి మాట్లాడారు. ఎందుకు ఆమె మీద అంత కక్ష ఎందుకు కట్టారు మీరు? కక్ష ఎందుకంటావు నువ్వు? ఏమనాలి దాన్ని? ఒక ప్రేమ, అభిమానము, ఆప్యాయత అనుకోవచ్చు కదా. ఎలా ఉంటాయి? ఇంత హార్ష్గా ఉంటాయి? మా పార్టీ, మా వైసీపీలో ఉండే వాళ్ళ ప్రేమ అభిమానాలు అట్టే ఉంటాయి. నగిరిలో రోజా గారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంతవరకు నెరవేర్చింది, నగిరిలో ఉండేటువంటి ప్రజానీకం ఏ విధంగా వాళ్ళు రోజా పాలనను ఆదరిస్తున్నారు, శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అయిన తరువాత ఏ విధంగా అవినీతికి అక్రమాలకు పాల్పడింది, నీకు ఒకటి ఐడియా ఉన్నదా? 2014 నుంచి 2019 లోపు గాలేరు నగిరి అనే ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో అది పూర్తి చేయలేదని చెప్పి నగిరి నుంచి, ఎక్కడి నుంచి? నగిరి నుంచి తిరుమలకు పాదయాత్రగా పోయింది. అర్థమైందా? ఇదే రోజే 2019 నుంచి 2024 ఈ రోజుకి ఏ ఒక్క రోజైనా ఈ గాలేరు నగిరి ప్రాజెక్టు గురించి మాట్లాడిందా? గాలేరు నగిరి ప్రాజెక్టును సందర్శించిందా? అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు నీటిపారుదల శాఖ మంత్రిగా, వాడి దగ్గరికి ఏమన్నా పోయిందా? అదే ఈ గంట ఇదే అమ్మంటి రాంబాబు ఉన్నాడు, అమ్మంటి రాంబాబు దగ్గరికి ఏమన్నా ప్రతిపాదనలు ఎత్తుకోపోయిందా? జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయామన్నా, అనా ఇదో ఇది గాలేరు నగర్ ప్రాజెక్టు, నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు, చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టు, దీన్ని పూర్తి చేయాలా, దీన్ని పూర్తి చేసే ప్రజలందరూ హర్షిస్తారు అని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఏమన్నా ప్రతిపాదనలు తీసుకోమైందా? చంద్రబాబు నాయుడు, అది తప్పది. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే బాగేనండి, ఓకే, మీ ప్రేక్షకులు కూడా దీన్ని వినాల. చంద్రబాబు నాయుడు గారిని నిండు అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడింది తప్ప కదా? ఆడపిల్లల్ని ఉద్దేశిస్తూ ఎవరు మాట్లాడినా తప్పే కదా, ముమ్మాటికి తప్పే. నువ్వు వైసీపీ టార్గెట్ చేసినా కూడా తప్పే. అట్లా విజయ్ గారు ఏనండి, నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడతా కదా. నువ్వు ఏ విధంగా భువనేశ్వర్ గారిని మాట్లాడినావు, బ్రాహ్మణి గారిని మాట్లాడినావు, లోకేష్ గారి వైఫ్ని
బాబు గారి భార్యను భువనేశ్వర్ అమ్మని కూడా మాట్లాడినావు, పెద్దవాళ్ళు కదా వాళ్ళు. ఉమ్, నందమూరి తారక రామారావు గారి బిడ్డ, ఉమ్, వాళ్ళ మనవరాలే కదా ఏం బ్రాహ్మణి. ఉమ్, ఏ విధంగా మాట్లాడినావు పబ్లిక్ మీటింగుల్లో, ఏ విధంగా అసెంబ్లీలో మాట్లాడినారు ఉమ్. అంటే వాళ్ళంటే నీకు కనపడలేదు, రోజానంటే నేను రోజానంటే నీకు కనపడింది. రోజా మాత్రమే కాదు, కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కానీ మరి, ఎవరైనా సరే ఆ, టీడీపీలో ఉన్నటువంటి ఏ మహిళని కించపరుస్తూ మాట్లాడినా, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ అనిత ఉన్నది. వినండి వినండి వినండి, ఏ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ మాట్లాడినా కూడా అది ముమ్మాటికి తప్పే, ఖచ్చితంగా పశ్చాత్తాప పడవలసిందే, క్షమించరాని నేరమే కదా, నో డౌట్ ఎట్ ఆల్. మరి నేనేం మాట్లాడినాను, నువ్వు మాట్లాడితేనే కదా నేను మాట్లాడింది. రోజా ఏ విధంగా అవినీతి చేసింది, 40 లక్షల రూపాయలు ఒక పదవి కోసం 40 లక్షల రూపాయలు ఒక ఎస్సీ దగ్గర తీసుకుంటుంది, మహిళ దగ్గర. ఓకే, ఆ రోజు నేను కొద్దిగా ర్యాష్గా మాట్లాడిన మాట వాస్తవం, మాట్లాడినా బరాబర్ మాట్లాడినా. ఒక ఎస్సీ దగ్గర 40 లక్షల రూపాయలు ఒక పదవి కోసం తీసుకొని వాళ్ళకు, సరే నువ్వు పదవి అంటే ఇలా వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇయ్యి. సరే ఈ రోజు కాదు, రేపు కాదు, 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, సంవత్సరం అయింది, ఇయ్యి తిరిగి. ఈ రోజు అంటే నీ దగ్గర లేదు, రేపు రాదా, వచ్చినప్పుడు ఇవ్వాలి కదా. నేను చెప్పింది అదే. ఇప్పుడు నేను కూడా ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నాకేమంతా పగిలిపోయి ఏం లేదు. రేపు రాబోయే రోజుల్లో ఒక నెలలోనో 2 నెలల్లోనో ఇది కొదో ఇచ్చాం కదా ఎవరైనా. నువ్వు కూడా ఏదైనా క్రెడిట్ కార్డు పడు వాడతావు, మనం ఎవరికైతే అప్పు ఉంటామో వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కదా, రేపైనా ఎల్లుండైనా. అప్పు కాదు ఇది, పదవి ఇచ్చానని దుబ్బినటువంటి లెక్క ఇది. 40 లక్షల రూపాయలు యాడ్ నుంచి వచ్చింది లెక్క నీకు. నీ అఫిడవిట్లో ఏంది, నీకు ఇంకొక విషయం తెలుసా, ఎవరికి తెలియదు, ఏ ఇంటర్వ్యూలో చెప్పలా, ఈ రోజు నేను చెప్తున్నా, మీ డైలీ న్యూస్ చెప్తున్నా. చెప్పండి. ఆర్కే రోజా, ఓకే, ఆర్కే రోజా మేనంపాకంలో ఎలక్షన్ అఫిడవిట్ ఇచ్చేదానికి వాళ్ళు మొగుడు మీద ఆమె మీద ఉండేటువంటి భూములు ఏదైతే ఉండవు, ఏ మంత్రి అయిన తర్వాత మేనంపాకం చెన్నై మేనంపాకంలో ఉన్నటువంటి స్థలాలను బినామీల పేరిట పెట్టింది. ఓకే, రిజిస్ట్రార్ ఆఫీస్ లోంచి నాకు ఫోన్ వచ్చింది, నేను ఎక్కడే కూడా రివీల్ చేయలే ఇది. ఓకే, కనీసం నా వీడియోలో కూడా నేను చెప్పలా, ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ మీకు చెప్తున్నా. ఇది మేనంపాకంలో కోటాను కోట్లు రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తులు బినామీ పేర్ల మీద ఆమె కూతురు పేరు మీద కూడా పెట్టింది. ఇది వాస్తవం అయితే మీరు ఎంక్వైరీ చేసుకొని దీనికి ఓపెన్ ఛాలెంజ్ నేను చేస్తున్నా. ఓకే, మీరు చేసిన ఛాలెంజ్ ని పొరపాటున రోజా కానీ ఆర్కే రోజా కానీ అంటే తన హస్బెండ్ కానీ సవాల్ తీసుకుంటే, నిరూపించమని చెప్పి సవాల్ విసిరితే మీరు నిరూపిస్తారు తప్పకుండా. ఒకవేళ వాళ్ళు సవాల్ చేయకపోయినా రాబోయేటువంటి రోజుల్లో మీరు ఇది గనక అక్రమం అయితే దాన్ని నిరూపిస్తారా? నేను నిరూపించా, అది మీ న్యూస్ కే చెప్తా, మీ డైలీ న్యూస్ కే ఇస్తా. ఓకే, మీ డైలీ న్యూస్ కే ఇస్తా ఆధారాలతో. ఏమయ్యా నేను ఒకటి చెప్తా, ఇది ఆన్ రికార్డ్, ఆన్ రికార్డే, ఆఫ్ రికార్డే కాదు, ఆన్ రికార్డే చెప్తున్నా, చేసుకో. ఏం మా అన్న నెట్టి నేనేం భయపడేవాడిని కాదు, ఇది జరిగిన మాట వాస్తవము. రిజిస్ట్రార్ ఆఫీస్ లో పనిచేసేవాడే చెప్పినాడే నాకు, ఇది నీకు అవసరం పడుతుంది, నువ్వు ఒక వీడియో చేయని. ఓకే, నేను ఆ రోజు బిజీగా ఉండి చేయలేదు. ఇప్పుడు నువ్వు రోజా మాట ఎత్తినా కాబట్టి అవినీతి అక్రమాలు ఏ విధంగా చేసిందంటే ఇది కూడా నాకు ఇప్పుడు మైండ్ లేదంటే మీకు చెప్తున్నాను. జరిగింది మాటికి జరిగింది. ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కదా మీ పార్టీ వాళ్ళ గురించి నెట్వర్క్ మిగతా పక్క రాష్ట్రాల్లో కూడా మీకు ఉన్నట్టుగా ఉంది. అవును, ఖచ్చితంగా ఉంటది. అందుకే అంతర్జాతీయ ప్రధాని. అవును, అంతర్జాతీయంగా ఉంటది. రాష్ట్ర ఇండియాలోనే కాదు, నువ్వు ఏ దేశం పేరు చెప్పినా కూడా మాకాడ ఒక శత్రువో మిత్రువో ఎవడో ఒకడు ఉంటాడు. అందుకే లండన్ మాటల గురించి చాలా ప్రత్యేకంగా చెప్తాను. మరి చెప్పాలి కదా, వాడేటి అయ్యే కదా. సో ఇంత శ్రమ చేసుకుంటూ వచ్చారు కదా మీరు, ఇంత ప్రేమ చూపించుకుంటూ వచ్చారు కదా. అవును, 2024 ఎన్నికల్లో ఇంకొన్ని గంటలు మాత్రమే ఉన్నటువంటి ది జడ్జిమెంట్ డే రోజు అవును ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుంది? ఎక్సలెంట్ గా ఉంటుంది విజయ్ గారు, ఎక్సలెంట్ గా. ఎవరికి ఎక్సలెంట్? మాకు, మా వైసీపీకి. ఓ, ఎలా దాంట్లో ఎటువంటి నెంబర్ గేమ్ ఏమన్నా చెప్పగలరా? నెంబర్స్ ఏమైనా చెప్పగలరా? 173. మళ్ళీ అదే మాట మీద ఉంటారు, 173 అంతే. అస్సాంలో 1, తమిళనాడులో 2, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలు అంతే. చంద్రబాబు నాయుడు పార్టీ టీడీపీ ఏమీ అసలు ఉండదు, ఏం కంటికి కనపడదు. పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఉండదు, కంటికి కనపడదు, కంటికి కనపడరు వీళ్ళు ఎవరు కూడా. 30 సంవత్సరాల పాటు ఒక మందే రాజ్యం అంతే. ఇప్పుడు అందుకే కదా మీ పాస్బుక్, మీ ఎవడైతే ఉన్నాడో డాక్యుమెంట్ లో పాస్బుక్ ఉంటది కదా, పొలం ఉండేటువంటి పాస్బుక్ ఉంటది. ఆ పాస్బుక్ పేరు మీద కూడా మా అన్న వేసుకున్నాడు బొమ్మ. ఓకే, మీ బిడ్డ అన్నప్పుడు మీ బిడ్డకు మీరు ఈకింటే ఎవడిచ్చాడయా? ఇప్పుడు మీ బిడ్డలు ఉన్నారు విజయ్ గారు, మీ బిడ్డలకు మీరు పెట్టుకుంటే పక్కింటోడు ఇచ్చాడా? ఎందుకు ఇస్తాడు? నా బిడ్డలకు నీ బిడ్డలకు నువ్వు మరి మీ బిడ్డ అంటాడు కదా మావాడు కూడా. మరి మీ బిడ్డ అన్నప్పుడు మీ బిడ్డకు మన రాష్ట్రంలో ఉండేటువంటి 5 కోట్ల మంది అందరూ కూడా ఇయ్యాలి కదా, తలా ₹1.
ఇప్పుడు అందుకని చెప్పి భూముల మీద కూడా బండాడు. ప్రభుత్వ ఆస్తులన్నీ పెట్టాం తాకట్టు, సచివాలయం కూడా తాకట్టు పెట్టాం 360 కోట్లకు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంద్రా అంటే ఇంకా రాష్ట్రంలో ఉండేటువంటి భూములు ఏవైతే ఉన్నాయో, వ్యవసాయం చేసుకునేటువంటి రైతుల భూములు ఏవైతే ఉన్నాయో, ఆల్రెడీ సరిహద్దు రాళ్ళ మీద మా వాడు ఫోటో వేసుకున్నాడు. ఇప్పుడు ఇంక పాస్ పుస్తకాల మీద కూడా బొమ్మ వేసుకున్నాడు. నువ్వు అమ్మాలన్నా, నువ్వు నాకు అమ్మాలన్నా నాకంటే నీకున్నంత భూమి లేదు నాకు. నేను ఏదో సన్నగారు రైతులే విజయ్, నీకుండే భూమి నాకు అమ్ముతావు అనుకోబా. నువ్వు అమ్మాలంటే ఆర్డీఓ ఆఫీస్ కావాలా. ఆర్డీఓ ఆఫీస్ లో మా వాడు ఒకడు ఉంటాడు, ఒక అధికారి, ఒక బఫూను, ఒక డెకాయిట్, ఒకటి కూర్చొని పెడతారు కండువా వేసి. వాడు అప్రూవల్ ఇవ్వాల. నువ్వు నాకు అమ్మాలన్నా వాడు అప్రూవల్ ఇవ్వాలా, నేను నీకు అమ్మాలన్నా వాడు అప్రూవల్ ఇవ్వాలా. వాడు అప్రూవల్ ఇచ్చితేనే చెల్తుంది. వాడు అప్రూవల్ ఇవ్వకుంటామంటే నీది చల్లదు, నాది చల్లదు, మంది నువ్వు ఆడనే కూర్చోవాలి, నేనే కూర్చోవాలా. ఎప్పుడో మీ తాతల ముత్తాతల కాలం నుంచి వచ్చేటువంటి మీ భూమిని కూడా అన్నభూమిగా చేసుకునేటువంటి శక్తి, అన్నభూమిగా చేసుకున్నటువంటి ఘనత మా పార్టీది. ఏ యొక్క భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉంటే ఇన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటి ముఖ్యమంత్రులు ఎవరు కూడా తీసుకోలేనటువంటి నిర్ణయాన్ని మా అన్న తీసుకొని ముందుకు పోతున్నాడంటే ఒకసారి ఆలోచన చేసుకో. మా అన్న ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అనేది. సరే, మీ అన్న ఆలోచన విధానమో లేకపోతే మళ్ళీ మీరు తూర్పారబడుతున్నారంటే ఒప్పుకోరు, విపరీతమైన ప్రేమ చూపిస్తారంటేనే మాత్రమే ఒప్పుకోరు. కాబట్టి ఈ ప్రేమని ప్రజలు ఏ విధంగా తీసుకున్నారనేటువంటిది జూన్ 4న తేలిపోతుంది. కాబట్టి సీమరాజా గారు, లెట్స్ కన్క్లూడ్ విత్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చెప్పండి. ఇప్పటి వరకు మీరు ఎక్కడ నిజాయితీగా చెప్పలేదని చెప్పి అనట్లేదు, నిర్మోహమాటంగా చెప్పలేదనట్లేదు. నేను ఏ స్థాయిలో అయితే అడిగానో అంతకు మించిన స్థాయిలోనే సమాధానం నేను చెప్తానయ్యా. విజయ్ గారు, నేను ఒకటి చెప్తాను, ఎవరైనా సరే వాట్ ఎవర్, నాకు ఫోన్లో రోజుకు మినిమం అంటే 100 ఫోన్లు పైన వచ్చాయి. ఏ ఒక్క ఫోన్ స్కిప్ చేయను. ఏదన్నా ఇంటర్వ్యూలోనో పాడు ఉన్నా కూడా నేను మిస్డ్ కాల్ చూసి మళ్ళీ ఫోన్ చేసి వాడు ఎవడైనా మా పార్టీ వాళ్ళు కావచ్చు, తెలుగుదేశంలో కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, జనసేన ఎవడైనా సరే సమాధానం చెప్తాను నేను. అదే విధంగా మీకు కూడా నిజాలు కొండబద్దలు కొట్టినట్టు మాట్లాడతా. నువ్వేది అడగొచ్చు. నేను తప్పు చేయనంత వరకు నేను భయపడను. ఏదన్నా తప్పు చేస్తే నేను భయపడాలి. రైట్. ఇదే ప్రశ్నకి నాకు అంతే నిజాయితీగా సమాధానం చెప్పు. మీరు ఎంత పెద్ద థ్రెట్ లో ఉన్నారో నాకు తెలుసు, మీకోసం ఎంతమంది వెతుకుతున్నారో నాకు తెలుసు. మీ అడ్రస్, మీరుంటున్న ప్లేస్, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు, ఎప్పుడు దొరుకుతాడు, ఎలా దొరకబట్టాలి అనేటువంటివి ఎన్ని జతల కళ్ళు, ఎన్ని మెదళ్ళు మీకోసం హంట్ చేస్తున్నాయో నాకు తెలుసు. ఓకే, మీరు చూపించినటువంటి ప్రేమకి కొంతమంది తట్టుకోలేకపోతున్నారు, మీరు చూపించినటువంటి అభిమానాన్ని వాళ్ళు ఉంచుకోలేకపోతున్నారు. వడ్డీతో సహా తిరిగి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు సీమరాజా. తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం ఉంటుంది. అర్థమైందా? నేను దేనికి భయపడే వ్యక్తిని కాదు. భయపడాల్సిన అవసరం లేదు. మనం తప్పు చేస్తే భయపడాలా? సీమరాజా అనేటువంటి వ్యక్తి, సీమరాజా ఎక్కడ దొరుకుతాడో, ఎప్పుడు దొరుకుతాడో గుడ్డలిప్పి నడి రోడ్డు మీద కొడతామని చెప్పి వైసీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ సవాళ్ళు విసరంగా మాట్లాడుతుండగా నేనే చూశాను. విన్నాను. ఏ ఊర్లో, ఎక్కడెందుకు, నేను వెళ్ళిన ప్రతి ఒక్క చోట, మీ టాపిక్ వచ్చిన ప్రతి ఒక్క చోట చెప్తూ ఉంటారు. ఒకవేళ అలాంటి పరిస్థితి రాదని మీకు నమ్మకమా? 100% రాదు. ఒకవేళ వస్తే రాదంట. వస్తే నీకు చేతులు ఉన్నాయి, నాకు చేతులు ఉన్నాయి. నీకు మనుషులు ఉన్నారు, నాకు మనుషులు ఉన్నారు. అర్థం కాలా? ఇప్పుడు నువ్వే అంటున్నావు నువ్వెంత థ్రెట్లో ఉండవు సీమరాజా, నీకు తెలుసా అని. నాకంత దమాక్ లేకుండా నేనేం పని చేయలేదు. నేను మాత్రలు వేసుకుంటున్నా మా అన్న తినేటియే. అర్థమైందా? సో నా యొక్క నేనుండే దీంట్లో నేనుంటా. వాళ్ళ ప్లాన్ వాళ్ళకుంటే నా ప్లాన్ ఏ ఉంటుంది. విజయ్ గారు ఫెయిల్ అయింది, ప్లాన్ బి ఉండదా? ప్లాన్ ఏ ఫెయిల్ అయింది అనుకోయా, ప్లాన్ బి సక్సెస్ కదా? చెప్పు. కాలం ఎప్పుడు ఒకటేలాగా ఉండాలి. ఏందంటే ఏమైతుంది? సచ్చినా ఒకనే, నేను నాకేం పెళ్ళం లేదు, బిడ్డలు లేరు. అర్థం కాలా? మా అమ్మ మా నాయన సేఫ్గా ఉన్నారు. సరేనా? నాకు ఇంకేమవుతుంది? సత్రం భోజనం మఠం నిద్ర, సత్రం మే కానా మఠం మే సోనా. కానీ ఎట్టయితే అట్ట అయితే అట్ట, కాంటే ఇట్ట. అన్నను మాత్రం 30 సంవత్సరాలు అయితే అధికారంలో పెట్టుకోవాలనేదే లక్ష్యం. ఈ ప్రేమను మాత్రం ఆగేదే ఉండదు, ఆగే ప్రసక్తి ఉండదు. దేని కాపాలబా? ఈ అభిమానానికి మాత్రం అడ్డుకట్ట ఎవడు కట్టలేడు, ఎవడు కట్టలేడు.
వాళ్ళ నాయన పితాంబరం వచ్చినా అడ్డుకట్టగట్టలేడు. నువ్వు అన్నావే నీకు తిట్టున్నదని, వాళ్ళ నాయన పితాంబరం దిగి రావాలా నా మీద ఏదన్నా ఇది చేయాలంటే. ఛాలెంజ్ ఇది మరి. సరే, సవాళ్ళు ఏవైనా, ప్రతి సవాళ్ళు ఏవైనా, విమర్శలు మొత్తం మీరు చేసిన వాళ్ళు చేసిన ఒక పరిధి దాటకూడదని చెప్పి ఏదైనా కూడా మీరు ప్రశ్నించినా, వాళ్ళు నిరసించినా, లేకపోతే మీరు చెప్తున్నట్లు మీ పార్టీ తరపునే మీరే మాట్లాడినా కూడా ప్రజల కోసం మాత్రమే మాట్లాడాలని, పార్టీలు ఏవైనా ప్రతీకార దాడులు, ప్రతీకార హత్యలు ఇవేవి ఉండకూడదని మనస్ఫూర్తిగా డైలీ న్యూస్ తరపున కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైమ్ సీమరాజా గారు. థ్యాంక్ యూ అండి. నమస్కారం. థ్యాంక్ యూ.